భగవాన్ భగహానందీ వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణు గతి సత్తమః. భావం: అంతటి కరుణావరుణాలయుడైన భగవంతుడు భాగ్యలాలుసులకు భాగ్యం పంచిపెడతాడు. భాగ్య భావన పరిత్యజించి భగవచ్చింతకు జీవితం అంకితం చేసిన భగవతులకు పరమానందం ప్రసాదిస్తాడు. భోగ భాగ్యాలు కంటే యాగయోగాలే శ్రేయస్కరమని భావించిన పుణ్యజీవులకు ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానం, వైరాగ్యం క్రమక్రమంగా ప్రసాదించి చివరకు శ్రేయసానందానికి పాత్రులను చేస్తారు. లోకుల రాకపోకలను, కలిమిలేములను తేటతెలివిగా తేటతెల్లంగా తెలిసిన భగవంతుడు పరమానంద నిలయుడు. మోకాల వరకు వేలాడే నిలువంత వనమాల అతని నవ్య లావణ్యానికి చిరంతన శోభను చేకూరుస్తుంది. శబ్ద స్పర్శ రూప రసగంధాల సమ్మేళనం ఆ పూదండలంలో గుబాలిస్తూ ఉంటుంది. ఆ దండంలోని పూలు అతడు తనంతట తాను పెంచి పూయించుకున్నవి. దానికి నిదర్శనం బలభద్రుణ్ణి తలిపించే అతని చేతిలోని నాగలి. హలంతో తయారైతే హల్లులతో వర్ణమాల తయారవుతుంది. ఈ వనమాలలో వర్ణమాల కూడా మిళితమై ఉంటుంది. నిజానికి అది జీవనమాల. ఆదిత్యుని వలె చిరనవీనం. నిత్యం ఉదయించి నిత్యం అస్తమించే ఆదిత్యునిలో ఉన్న వెలుగే ఈ వనమాలిలో గోచరిస్తుంది. అదితి గర్భం నుండి ఉదయించిన దేవతలలో మిన్నగా మింటినంటి చరించే దివాకరుడు అందరినీ అతిశయిస్తాడు. వెలుగులో, కదలికలలో, గగనంలో, కథనంలో అతన్ని మించిన సహదేవుడు లేడు. మహారథి లేడు. అతనిది తొలి వెలుగు, తొలి చలనం. జనాలకు ఇది మూలం. భగవాన్ భగహానందీ వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణు గతి సత్తమః. భావం: అంతటి కరుణావరుణాలయుడైన భగవంతుడు భాగ్యలాలుసులకు భాగ్యం పంచిపెడతాడు. భాగ్య భావన పరిత్యజించి భగవచ్చింతకు జీవితం అంకితం చేసిన భగవతులకు పరమానందం ప్రసాదిస్తాడు. భోగ భాగ్యాలు కంటే యాగయోగాలే శ్రేయస్కరమని భావించిన పుణ్యజీవులకు ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానం, వైరాగ్యం క్రమక్రమంగా ప్రసాదించి చివరకు శ్రేయసానందానికి పాత్రులను చేస్తారు. లోకుల రాకపోకలను, కలిమిలేములను తేటతెలివిగా తేటతెల్లంగా తెలిసిన భగవంతుడు పరమానంద నిలయుడు. మోకాల వరకు వేలాడే నిలువంత వనమాల అతని నవ్య లావణ్యానికి చిరంతన శోభను చేకూరుస్తుంది. శబ్ద స్పర్శ రూప రసగంధాల సమ్మేళనం ఆ పూదండలంలో గుబాలిస్తూ ఉంటుంది. ఆ దండంలోని పూలు అతడు తనంతట తాను పెంచి పూయించుకున్నవి. దానికి నిదర్శనం బలభద్రుణ్ణి తలిపించే అతని చేతిలోని నాగలి. హలంతో తయారైతే హల్లులతో వర్ణమాల తయారవుతుంది. ఈ వన